అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ తనంతట తానే ఇల్లు వదిలి వృద్ధాశ్రమానికి వెళ్లిపోయేలా ప్లాన్ చేసి నాటకమాడిన కొడుకుకి తల్లి దిమ్మ తిరిగిపోయేలా చెప్పిన గుణపాఠం. రోజంతా మీరు మీ అమ్మ గురించే ఆలోచిస్తారా? మీరు నన్ను ఇంటికి కాపలాగా తీసుకొచ్చినట్టున్నారు. మీ భార్య కోసం మీరు ఏదైనా చేస్తారా? ఎప్పుడు మీ అమ్మని వెంట పెట్టుకునే ఉంటారు. తల్లి బాధ్యత మాత్రమే కాదు, భార్య బాధ్యత కూడా మీ మీదే ఉందని గుర్తుంచుకోండి అనగానే సుశీలమ్మ గారు, అమ్మ స్వప్న, నేను అనారోగ్యంతో ఉన్నాను, అందుకే రాత్రంతా వినయ్ నా దగ్గరే కూర్చునున్నాడు అనగానే స్వప్న కోపంగా, మీరు మా భార్యాభర్తల మధ్యలో మాట్లాడకుండా ఉంటేనే మంచిది. నేను ఇంట్లో అడుగుపెట్టిన రోజు దగ్గర నుంచి మీరిద్దరూ రోజంతా ఒకరి కోసం ఒకరు మాట్లాడడం చూస్తూనే ఉన్నాను. వినయ్, నేను నీ భార్యని, నా పట్ల నీకు కొంత కర్తవ్యం ఉంది. ఎప్పుడూ నీ తల్లినే అంటుపెట్టుకుని ఉంటున్నావు. నాకు ఇవన్నీ నచ్చడం లేదు అంది స్వప్న. వినయ్ ఏమీ అనకముందే స్వప్న అతనితో వాదనకు దిగింది. కట్టుకున్న భార్యని వదిలేసి తల్లి కొంగే పట్టుకుని తిరగాలనుకుంటే అసలు మీరు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? మీలాంటి వాళ్ళకి పెళ్ళి భార్య అవసరమా అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడింది. ఆ తర్వాత ఒకరోజు సుశీలమ్మ గారు వంటగదిలోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్లేట్ తీసుకుంటూ, అమ్మ స్వప్న, చాలాసేపు నుంచి నాకు ఆకలిగా ఉంది, నాకు తినడానికి బ్రేక్ఫాస్ట్ పెడతావా అని అడగగానే స్వప్న కోపంగా, టిఫిన్ ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అయినప్పుడు నేనే మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పింది. వెంటనే సుశీలమ్మ గారు అక్కడ గిన్నెలో ఉన్న పాయసం చూసి, అమ్మ స్వప్న, నాకు కొంచెం పాయసం పెడతావా అని అడగగానే, ఎన్నిసార్లు చెప్పాను మీకు, ఎప్పుడూ తినడానికి ముందుంటారు. నేనేమీ మీకోసం పాయసం రెడీ చేయలేదు. నేను వంటగదిలో రోజంతా పనిచేస్తూనే ఉంటాను. మీ అమ్మ కొడుకులిద్దరూ హాల్లో కూర్చుని నవ్వుకుంటూ నేను వండిన వాటిని తింటూ ఉంటారు. మీరు నాకు కిచెన్లో సహాయం చేస్తే అరిగిపోతారా? కనీసం వంటగదిలో కూడా రారు మీరు అంటూ అక్కడే కూర్చున్న భర్తతో, మీరు మీ అమ్మని నాకు వంట పనిలో సహాయం చెయ్యమని చెప్పనే చెప్పరు. మీరు నాకు ఆవిడ్ని సహాయం చెయ్యనివ్వరని నాకు తెలుసు. మీ అమ్మని మహారాణిలా కూర్చోబెట్టి సేవలు చేయడానికి పని మనిషిలా మీరు నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు అంటూ స్వప్న మాట్లాడుతూ ఉండగానే వినయ్ నిశ్శబ్దంగా తన ప్లేట్ తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయాడు. స్వప్న ఇంకా వినయ్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వినయ్ పెళ్లికి ముందు సుశీలమ్మ గారు తన తల్లి కాదని స్వప్నతో అబద్ధం చెప్పాడు. ఎవ్వరూ లేరని అబద్ధం చెప్పి తనని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్ళై ఆ ఇంటికి రాగానే అత్తగారు స్వప్నకి స్వాగతం పలుకుతూ హారతిచ్చారు. సుశీలమ్మ గారు తన అత్తగారు అన్న విషయం తెలుసుకున్న స్వప్నకి చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో గదిలోకి రాగానే తన సామాన్లు బట్టలు అన్ని విసిరేయడం మొదలుపెట్టింది స్వప్న. స్వప్నని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన వినయ్తో, స్వప్న, ఆవిడ మీ అమ్మ కాదు అని అబద్ధం చెప్పి నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు నువ్వు. మీ అమ్మ బ్రతికే ఉన్నప్పుడు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? నాకు అత్తామామలు ఉండడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఎవ్వరూ లేని వాళ్ళనే నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఉదయాన్నే లేచి అత్తగారికి టీ ఇవ్వడం, రోజంతా ఆవిడకి సేవలు చేయడం, వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయం నేను మీకు ముందే చెప్పాను. అయినా సరే మీరు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అంటూ మొదటి రోజే స్వప్న వినయ్తో పెద్ద గొడవ పెట్టుకుంది. స్వప్న ఆ రోజు నుంచి అత్తగారికి సేవలు చేయడానికి అస్సలు ఇష్టపడేది కాదు. పెళ్ళై ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి సుశీలమ్మ గారిని ఇబ్బంది పెడుతూనే ఉండేది. సుశీలమ్మ గారు మాత్రం తన కోడల్ని కూతురులాగా చూసుకుంటూ ఉన్నారు. కోడలు చేసే ఏ పనిలోనూ జోక్యం చేసుకునేవారు కాదు, వంకలు పెట్టేవారు కాదు. ఆ ఇంట్లో స్వప్నకి పూర్తి స్వతంత్రం ఇచ్చినా కూడా స్వప్న అత్తగారంటేనే అస్సలు ఇష్టం ఉండేది కాదు. సుశీలమ్మ గారికి ఒక కన్ను కనిపించదు. ఆవిడ గుడ్డి కన్ను వల్ల స్వప్న ఆవిడ్ని అసహించుకుంటూ ఉండేది. ఆవిడతో కలిసి జీవించడం స్వప్నకి అస్సలు ఇష్టం లేదు. అందుకే వినయ్ స్వప్నకి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత స్వప్న మొదటి పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు స్వప్న చాలా సంతోషంగా పుట్టినరోజు కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. రకరకాల వంటకాలు, ఐస్ క్రీంలు, గులాబ్ జామున్లు, బిర్యానీలు, ఇంకా చాలా రకాల స్వీట్స్ అన్నీ రెడీ చేసింది స్వప్న. సాయంత్రం చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. అందులో స్వప్న స్నేహితులు బంధువులు రాబోతున్నారు.
స్వప్న ఒక ప్లేట్ తీసుకొని అందులో అన్నం పప్పు పెట్టి భర్త దగ్గరికి తీసుకొచ్చి, వినయ్ వెళ్ళి మీ అమ్మకి భోజనం ప్లేట్ ఇచ్చిరా అని చెప్పగానే వినయ్ నిశ్శబ్దంగా తన తల్లి గదిలోకి వెళ్ళాడు. వినయ్ భోజనం ప్లేట్తో వచ్చేసరికి సుశీలమ్మ గారు ఆకలితో బాధపడుతూ తలుపు దగ్గర నిలబడున్నారు. ఆకలితో కొట్టుమిట్టాడుతున్న సుశీలమ్మ గారు కొడుకు భోజనం ప్లేట్తో ఎదురుగా నుంచున్నప్పుడు ఆవిడ చాలా సంతోషించింది. ఆ ప్లేట్ తీసుకొని, ఈ రోజు కోడలు పుట్టినరోజు కదా, విశేషం ఏమీ లేదా? నువ్వు నాకు అన్నము పప్పే తీసుకొచ్చావు. ఇల్లంతా గులాబ్ జామున్లు ఇంకా స్వీట్ల తాలూకు నెయ్యి వాసనలతో నిండిపోయింది. పాయసం వాసన అయితే ఇందాక నుంచి వస్తూనే ఉంది. నాకు పాయసం అంటే చాలా ఇష్టం అని నీకు తెలుసు కదా. దయచేసి నా కోసం పాయసం తీసుకురా, నేను ఇక్కడే కూర్చునుంటాను అనగానే వినయ్, అమ్మా నేను నీకోసం పాయసం తీసుకొస్తే స్వప్న కోపం వస్తుంది. ఈ రోజు తన పుట్టినరోజు కదా, తన మూడ్ పాడు చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు వినయ్. ప్లేట్లో ఉన్న అన్నాన్ని ఆ పప్పుని చూడగానే సుశీలమ్మ గారి ఆకలి చచ్చిపోయింది. ఆవిడ ఒళ్ళు జలతరించింది. అమ్మా ఈరోజు స్వప్న పాయసము, గులాబ్ జామును ఇంకా బిర్యానీ, చాలా రకాల స్వీట్స్ కూడా చేసింది, చాలా వంటకాలు చేసింది అని వినయ్ చెప్పగానే ఆ మాటలు విని సుశీలమ్మ గారి నోట్లోకి నీళ్లొచ్చాయి. ఆవిడికి రోజు అన్నం పప్పు తిని తిని విసుగు పుట్టేసింది. అప్పుడప్పుడు అన్నం పప్పులోకి ఊరగాయ కూడా వచ్చి చేరేది. వెంటనే సుశీలమ్మ గారు, బాబు వినయ్ నువ్వు నా కోసం ఒక స్వీట్ కూడా తీసుకురాలేదేం? అన్నం పప్పు ఎంత పొడి పొడిగా ఉన్నాయి, నేను వాటిని ఎలా తినగలను అనగానే స్వప్న ఆ మాటలన్నీ విని, నేను ఇన్ని రకాల పదార్థాలు స్వీట్లు ఈ వృద్ధురాలి కోసం ఏమీ తయారు చేయలేదు. నా స్నేహితులు బంధువులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే నేను ఇవి తయారు చేశాను. నేను చెప్పింది మీకు అర్థం కావడం లేదా? మీకు ముందు ముందు అన్నీ అర్థమవుతాయిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు సుశీలమ్మ గారు, బాబు వినయ్ నువ్వు పాయసం తిన్నావా అని అడగగానే, అవునమ్మా నేను పాయసం తిన్నాను, చాలా రుచిగా ఉంది అన్నాడు. ఆ మాటలు విన్న సుశీలమ్మ గారికి పాయసం తినాలన్న కోరిక కలిగింది. ఆవిడ నోట్లో నీళ్లూరాయి. సుశీలమ్మ గారిని అలా చూసిన వినయ్కి చాలా జాలి కలిగింది. వెంటనే వినయ్, స్వప్న రూంలోకి వెళ్ళినట్టుంది, నేను వెళ్ళి వీలైతే నీకోసం పాయసం తీసుకొస్తాను, స్వప్న చూడకుండా ఎలాగైనా నీకు పాయసం తెచ్చిస్తాను అని చెప్పి వినయ్ తల్లి గదిలో నుంచి బయటికెళ్ళి అన్ని గదుల్లోకి చూశాడు. స్వప్న తన గదిలో హాయిగా కూర్చుని తన స్నేహితులతో నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంది. వెంటనే వినయ్ ఇదే మంచి సమయం అని భావించి వంటగదిలోకి వెళ్ళాడు. గబగబా ఒక కప్పులో పాయసం వేసుకొని మరో కప్పులో గులాబ్ జామున్ వేసుకొని కనపడకుండా దాచిపెట్టి తన తల్లి సుశీలమ్మ గారి గదిలోకి తీసుకెళ్లాడు. ఆ కప్పులో ఉన్న పాయసం గులాబ్ జామును చూడగానే సుశీలమ్మ గారి కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉన్నాయి. వెంటనే వినయ్ తన తల్లితో, అమ్మా నిదానంగా తిను, గులాబ్ జామున్ ఒక్కసారిగా తినేస్తే నీ గొంతులో ఇరుక్కుపోతుంది అని చెప్పాడు. వెంటనే సుశీలమ్మ గారు, నువ్వు చెప్పింది నిజమే బాబు, కానీ గులాబ్ జామున్ నాకు చాలా నచ్చింది, నాకు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, నాకు ఇంకో గులాబ్ జామున్ తెచ్చి పెడతావా అనగానే వినయ్, లేదు లేదమ్మా, ఇప్పుడే నేను స్వప్నకు కనిపించకుండా ఇవన్నీ తీసుకొచ్చాను, నేను మళ్ళీ వంటగదిలోకి వెళితే స్వప్న నాకు చాలా పెద్ద క్లాసే పీకేస్తుంది, నిన్ను కూడా శిక్షిస్తుంది, నువ్వు తిన్న ఈ గులాబ్ జామును ఇంకా పాయసానికి బదులుగా నువ్వు చాలా రోజులు ఆకలితో ఉండాల్సి వస్తుంది అన్నాడు వినయ్. సుశీలమ్మ గారికి కూడా కోడలకు కోపం వస్తే ఏం జరుగుతుందో బాగా తెలుసు. స్వప్నకి కోపం వస్తే సుశీలమ్మ గారిని ఒక గదిలో బంధించేస్తుంది, తనకి భోజనం కూడా పెట్టదు. ఆ విషయాలన్నీ సుశీలమ్మ గారు గుర్తు చేసుకున్నారు. వెంటనే వినయ్, అమ్మా ఇక నేను వెళతాను, సాయంత్రం పార్టీ ఉంది కదా, పార్టీ అయిపోయాక ఏమన్నా మిగిలితే నేను మీకోసం తీసుకొస్తాను అని చెప్పి వినయ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు స్వప్న, ఆ వృద్ధురాలు భోజనం చేసిందా? మీరు ఆవిడకి గులాబ్ జామున్ ఎందుకు తీసుకెళ్ళిచ్చారు అనగానే వినయ్ తడబడుతూ, లేదు లేదు, అమ్మ గులాబ్ జామున్ ఎప్పుడు తినింది, అమ్మ నువ్విచ్చిన అన్నం పప్పు మాత్రమే తింది అనగానే స్వప్న, నేను 50 గులాబ్ జాములు చేశాను, మీరు నాకు ఒక స్వీట్ తినిపించారు, నేను మీకొక స్వీట్ తినిపించాను, ఇంకా 48 గులాబ్ జామున్లు ఉండాలి, కానీ ఆ గిన్నెలో 47 గులాబ్ జామున్లు మాత్రమే ఉన్నాయి, అందులో ఇంకో గులాబ్ జామున్ ఎక్కడికి పోయింది, ఎలా మిస్ అయ్యింది? మీ అమ్మకి మీరు భోజనం తీసుకెళ్లారు కదా,
ఆ గులాబ్ జామున్ కూడా తనకే తీసుకెళ్ళుంటారు. అనగానే వినయ్, నువ్వు పొరపాటు పడుతున్నావు స్వప్న. ఇదంతా నీ చేతిలో ఉన్న మాయాజాలం. నీ చేతులు ఎంత మ్యాజిక్ చేశాయో. గులాబ్ జామున్ని నువ్వు ఎంత బాగా చేశావో. నన్ను నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందుకే నువ్వు నీ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకోటి తిన్నాను. సరే, స్వీట్లు హాట్లు గురించి తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సాయంత్రం బర్త్డే పార్టీలో కలుసుకుందాం అని చెప్పి వినయ్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. స్వప్న బంధువులు, స్నేహితులు సాయంకాలానికి అందరూ వచ్చారు. బర్త్డే పార్టీలో నవ్వుల పూలు పూస్తున్నాయి. కానీ పాపం సుశీలమ్మ గారు గదిలోనే బందీ అయిపోయి ఉన్నారు. స్వప్న ఆవిడ్ని గదిలోనే బంధించుంచింది. కానీ ఆవిడికి ఈ శిక్ష ఎందుకు పడింది? ఆవిడ ఏ నేరము చేయకుండానే ఎందుకిలా ఇలాంటి శిక్షను అనుభవిస్తుంది? బహుశా అత్తగా మారడమే తన జీవితంలో చేసిన పెద్ద నేరమా? ఏమో. కానీ ఆవిడ ఈ విషయం అర్థం చేసుకోలేకపోతోంది. ఈరోజు ఆమె అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంటోంది. సుశీలమ్మ గారు గదిలో ఏడుస్తూ కూర్చున్నారు. స్వప్న మాత్రం తన స్నేహితులతో, బంధువులతో చాలా ఆనందంగా తన పుట్టినరోజును జరుపుకుంటుంది. బంధువులు, స్నేహితులు అందరూ స్వాతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. తనని అభినందిస్తున్నారు. వినయ్ తన కోసం తీసుకొచ్చిన బహుమతిని ఓపెన్ చేసి స్వప్నకు చూపించాడు. మరోవైపు ఆకలితో, దాహంతో సుశీలమ్మ గారు మాత్రం తన గదిలో బంధించబడున్నారు. వినయ్ తను తెచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి స్వప్నతో, చూడు స్వప్న, నేను 2 చీరలు తీసుకొచ్చాను. ఒకటి నీకోసం, ఒకటి మా అమ్మ కోసం అని చెప్పగానే స్వప్న కోపంగా, మీ అమ్మ కాటన్ చీరలే కట్టుకుంటుంది. ఇలాంటి బెనారసి పట్టు చీర ఆమె కోసం ఎందుకు తీసుకురావాలి? మీరు డబ్బుల్ని ఇంతలా ఎందుకు వృధా చేస్తున్నారు? నా కోసం 5,000 రూపాయల చీర తీసుకొచ్చారు. మీ అమ్మ కాటన్ చీర 500 అయితే సరిపోతుంది. కానీ ఆవిడ కోసం కూడా 5,000 రూపాయల చీర ఎందుకు తీసుకొచ్చారు? మీ అమ్మ ఈ చీరలన్నీ ఎప్పుడు కట్టుకుంటుంది? మీరు ఒకవేళ ఆవిడకి ఈ చీర ఇచ్చినా అది పెట్టెలో పెట్టేస్తుంది అనగానే వినయ్, స్వప్న, ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. అమ్మ నాకు చిన్నప్పటి నుంచి ప్రతిదీ ఇచ్చింది. నేను తనకి ఈ బహుమతి కూడా ఇవ్వకూడదా? నువ్వు మా అమ్మకి ఒక్క చీర ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నావు. రేపు మనకు కూడా పిల్లలు పుడతారు. ఆ తరువాత మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అనగానే స్వప్న కోపంగా, నిజమే, రేపు మనకు కూడా పిల్లలు పుడతారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించి ఏదైనా చెయ్యాలి కదా. ఇప్పటి నుంచే పైసా పైసా కూడబెట్టాలి. అప్పుడే వాళ్ళకు మంచి భవిష్యత్తు అందించగలుగుతాము. ఇలా అనవసరపు ఖర్చులు చేస్తే పిల్లల భవిష్యత్తు ఎలా బాగుంటుంది అనగానే వినయ్, నన్ను ప్రతి విషయంలోనూ నువ్వు తప్పు పడుతున్నావు స్వప్న. ఎప్పుడూ మా అమ్మ గురించి ఎందుకింత చెడుగా ఆలోచిస్తున్నావు? మా అమ్మ కూడా మీ అమ్మ లాంటిదే కదా అనగానే స్వప్న, నేను ఆవిడ్ని మీ తల్లిగానే పరిగణించను. ఇంకా నా తల్లిలా ఎలా అనుకుంటాను? నాకింట్లో అత్తగారు ఉండకూడదని మీకు ముందుగానే చెప్పాను అంది స్వప్న. మీ అమ్మ ఇంట్లో ఒక్క పని కూడా చేయదు. పైగా ఆవిడ కళ్ళు కూడా కనిపించవు. అయినా సరే నువ్వు ఎప్పుడూ మీ అమ్మ గురించే మాట్లాడతావు. మీ గుడ్డి తల్లి మీద నీకంత ప్రేమేంటో నాకు అర్థం కావడం లేదు అనగానే వినయ్ కోపంగా, స్వప్న, నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకో. నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను అన్నాడు వినయ్. స్వప్న వినయ్ల మధ్య గొడవ పెద్ద వివాదంగా మారిపోయింది. వెంటనే స్వప్న పెద్ద పెద్దగా అరుస్తూ, నీకు మీ అమ్మ కావాలో నేను కావాలో డిసైడ్ చేసుకో. అయితే ఈ ఇంట్లో నేను ఉండాలి, లేదంటే మీ అమ్మ ఉండాలి. ఎవరో ఒకరిని నువ్వు ఎంపిక చేసుకో అని చెప్పగానే వినయ్కి చాలా కోపం వచ్చింది. నేను ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే నేను నా తల్లినే ఎంచుకుంటాను. నా ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే స్వప్న కోపంగా, వినయ్, ఇదే నీ నిర్ణయమా? నువ్వు నన్ను వదిలేయాలనుకుంటున్నావా అనగానే, అవును, ఇదే నా చివరి నిర్ణయం. మా అమ్మ నన్ను 9 నెలలు తన కడుపులో మోసింది. ఎన్నో బాధలు భరించి నన్ను పోషించింది. ఆమెను నేను విడిచిపెట్టాలా? ఎందుకు విడిచిపెట్టాలి అనగానే స్వప్న, సరే అయితే నన్నే విడిచిపెట్టేసేయ్, ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దు అంటూ తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా, నా కోసం కారు పంపించు. నేను ఇప్పుడే మన ఇంటికి వచ్చేస్తున్నాను. ఈ ఇంట్లో నాకంటూ ఎవ్వరూ లేరు. ఇంక నేను ఈ ఇంట్లో ఎందుకు పడుండాలి అంటూ గొనుక్కుంటూ
స్వప్న తన సామాన్లన్నీ సర్దుకుని సూట్ కేసుతో ఇంటి నుంచి బయటకు నడిచింది. ఈ వార్త సుశీలమ్మ గారికి తెలియగానే సుశీలమ్మ గారు ఎంత నచ్చజెప్తున్నా వినకుండా వినయ్ ఏమీ మాట్లాడకుండా తలుపులు మూసేశాడు. సుశీలమ్మ గారి కోడలు అత్తామామల ఇల్లు విడిచిపెట్టి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది. స్వప్న పుట్టింటికి వెళ్ళి 2 రోజులైంది. గత 2 రోజులుగా సుశీలమ్మ గారు భోజనం చేయలేదు. ఆమె పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. ఆవిడ తనని తానే నిందించుకోవడం మొదలుపెట్టింది. కోడలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందంటే నా వల్లే అని తనని తానే నిందించుకోవడం మొదలుపెట్టింది. కోడల్నలా ఇంట్లో నుంచి ఎందుకు పంపించేశావు, తను వెళుతుంటే ఎందుకు ఆపలేదు అంటూ వేనయ్యని కూడా తిట్టింది సుశీలమ్మ. ఆ ఇంట్లో చాలా దుఃఖం, విచారం అలుముకున్నాయి. మరోపక్క వినయ్ పరిస్థితి కూడా అసలు ఏమీ బాగోలేదు. స్వప్నకి ఫోన్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. స్వప్న కోపంతో ఫోన్ ఎత్తలేదు. తన పెళ్లి జరిగిన ఆ రోజుని వినయ్ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు. నేను చనిపోయే వరకు నేను నీ చెయ్యి విడవనని వినయ్ స్వప్నతో ప్రమాణం చేసిన విషయం తను గుర్తు చేసుకుంటూ ఉండగానే వినయ్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ తీసుకొని బయటకు నడిచాడు వినయ్. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అవతల వైపు నుంచి స్వప్న గొంతు వినిపించింది. వినయ్ ఎలా ఉన్నావు అని అడగగానే వినయ్ నేను బాగున్నాను స్వప్న అన్నాడు. వెంటనే స్వప్న నేను నీతో ఒక విషయం చెప్పాలి, వినండి. నేను మీ బిడ్డకి తల్లిని కాబోతున్నాను, మీరు తండ్రి కాబోతున్నారు. ఈ విషయం చెప్పడానికే నేను మీకు ఫోన్ చేశాను అని చెప్పగానే స్వప్న నువ్వు చెప్పేది నిజమా? నేను ఇప్పుడే నిన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాను. ఇప్పుడిక నీ మొండితనాన్ని కోపాన్ని విడిచిపెట్టి ఇంటికి తిరిగిరా. నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు ఇంట్లో లేకపోతే నాకు అస్సలు బాగోదు. 2 రోజుల నుంచి నేను నీ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాను అని చెప్పగానే స్వప్న ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మీ ఇంట్లో మీ అమ్ముంటే నేను ఖచ్చితంగా ఆ ఇంట్లో అడుగు పెట్టను. ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో. నీకు నేను నా బిడ్డ కావాలో మీ అమ్మ కావాలో నువ్వు నిర్ణయించుకుని నాతో చెప్పు. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలా లేదా అనేది నీ నిర్ణయం మీదే ఆధారపడుంది అని చెప్పింది స్వప్న. స్వప్న మాటలు వింటూ ఉంటే వినయ్కి దిమ్మ తిరిగినట్టు అయ్యింది. అతని నోటి నుంచి మాటలు కూడా రావడం లేదు. వినయ్ తన భార్యను విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. అలాగని తన తల్లిని తన నుంచి దూరంగా ఉంచాలని కూడా అనుకోవడం లేదు. చుట్టూ చీకటి అలుముకున్నట్టుగా అనిపించింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాడు వినయ్. కానీ ఈ రోజుకి వినయ్ తన తల్లిని చాలా గౌరవిస్తున్నాడు. ఎంతో ప్రశాంతంగా ఉండే జీవితం నరకంగా మారిపోతుందని తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. వినయ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని తన తల్లి గదిలోకి వెళ్లి చూశాడు. సుశీలమ్మ గారు తలుపు దగ్గరే నిలబడి కొడుకు కోడలి ఫోన్లో సంభాషణ అంతా విన్నారు. అప్పుడు సుశీలమ్మ గారు తన కొడుకు వినయ్తో బాబు వినయ్, నువ్వు తండ్రివి కాబోతున్నావు, నేను నానమ్మని కాబోతున్నాను. కానీ నా మనవళ్ళని ఆడించలేని దురదృష్టకరమైన జీవితం నాది. నా ఒడిలో నా మనవళ్లను కూర్చోబెట్టుకుని ప్రేమగా ఏమీ తినిపించలేను, వాళ్ళని ఆడించలేను. ఇది కోడలు మొండితనం. నేనిక్కడ ఉండకపోతే వేరే చోటుకు వెళ్ళిపోతాను. నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అనగానే వినయ్ అమ్మా నువ్వు ఇలా మాట్లాడొద్దు, నేను నిన్ను వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేను అన్నాడు. సుశీలమ్మ గారు చాలాసేపు మౌనంగా ఉండి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను వృద్ధాశ్రమానికి వెళతాను. ఈ వృద్ధాప్యంలో నాకు ఇంకా ఎన్ని రోజులు మిగిలిన్నాయో తెలియదు. ఉన్నన్ని రోజులు కృష్ణ రామ అనుకుంటూ ఆశ్రమంలోనే గడుపుతాను. అంతే తప్ప నా కొడుకు కోడలి జీవితాన్ని నరకం చేయాలని నేను అస్సలు అనుకోవడం లేదు. వాళ్ళ మధ్యలోకి నేను రాను. ఈ ఇల్లు నాశనం అవ్వడం నేను చూడలేను. నువ్వు నా గురించి ఆలోచించొద్దు. నన్ను తీసుకెళ్లి ఆశ్రమంలో వదిలేసెయ్యి అని సుశీలమ్మ గారు చెప్పగానే వినయ్ కోపంగా అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఇల్లు వదిలేసి ఆశ్రమానికి వెళ్ళిపోతావా? నువ్వు ఈ ఇంటికి యజమానురాలివి. నిన్నెప్పటికీ ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వను. ఇలాంటి విషయం జరగనివ్వను. నువ్వు ఇలా మాట్లాడొద్దు. ఆ రోజే నేను మీరు చెప్పిన మాట వినుంటే బాగుండేది. మీకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకోకుండా ఉండుంటే బాగుండేది. అప్పుడు ఇలాంటి రోజులు చూడాల్సిన అవసరం వచ్చేది కాదు. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడొద్దమ్మా. ఈ సమస్యకి నేనే ఏదో ఒక పరిష్కారం చూస్తాను. నేను ఇప్పుడే ఆఫీస్కు వెళుతున్నాను. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను వెళ్ళి స్వప్నని ఎలాగైనా ఒప్పించి తీసుకొస్తాను అనగానే సుశీలమ్మ గారు ఇప్పుడు స్వప్న తల్లి కాబోతుంది బాబు. ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతుంది.
తన మనసుకి కష్టం కలిగించొద్దు అని చెప్పగానే వినయ్ నిశ్శబ్దంగా ఆఫీస్కు బయలుదేరాడు. సాయంత్రం ఇంటికొచ్చి చూసేసరికి సుశీలమ్మ గారు ఎక్కడా కనిపించలేదు. బాబు వినయ్, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, నన్ను వెతకడానికి ప్రయత్నించొద్దు అని రాసిన లెటర్ తల్లి గదిలో దొరికింది. ఆ ఉత్తరం చదివి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. తల్లిని ఎలా కనిపెట్టాలో తనకు అస్సలు అర్థం కావడం లేదు. తన భార్యని ఇంటికి తీసుకురమ్మని తన తల్లి ఆ ఉత్తరంలో రాసింది. స్వప్న ఇంటికి రావడం కోసమే సుశీలమ్మ గారు ఇల్లుదిలి వెళ్ళిపోయారు. ఆ రోజు స్వప్న ఇంటికి తిరిగి వచ్చింది. తన జీవితాన్ని హాయిగా గడుపుతుంది. క్రమక్రమంగా వినయ్ ఇంకా స్వప్నల జీవితాలు సాధారణంగా మారిపోయాయి. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు చాలా సమయం స్పెండ్ చేస్తున్నారు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ సుశీలమ్మ గారు వృద్ధాశ్రమంలో ఉంటూ తన కొడుకుని చాలా మిస్ అవుతూ కొడుకు ఎలా ఉన్నాడా అని ఆందోళన చెందుతున్నారు. నేను ఇక్కడ ఎలా ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో నా కొడుకుకి తెలియదు. తను నన్ను కనుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉండుంటాడు అనుకున్నారు సుశీలమ్మ గారు. వినయ్ కూడా తల్లి కోసం చాలా ప్రయత్నించాడు, కానీ ఆవిడెక్కడుందో కనిపెట్టలేకపోయాడు. ఆ ఆశ్రమంలో ఉన్న చాలా మంది సుశీలమ్మ గారితో మాట్లాడడానికి ప్రయత్నించేవారు. కానీ సుశీలమ్మ గారు వారితో ఏమీ మాట్లాడకుండా కిటికీలోంచి చూస్తూ నిశ్శబ్దంగా పడుకునేవారు. సుశీలమ్మ గారు కొడుకు కోడల్ని ఒప్పించి తనని తీసుకెళ్లడానికి వస్తాడేమోనన్న చిన్న ఆశతో అతని కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. మరోపక్క స్వప్న తన బిడ్డ గురించి చాలా ఉత్సాహంగా కలలు కంటోంది. పుట్టబోయే బిడ్డ కోసం రోజు షాపింగ్ చేసేది. స్వప్న, వినయ్ తమ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. వినయ్ కూడా మెల్లమెల్లగా తల్లి గురించి పూర్తిగా మర్చిపోయాడు. కొన్ని రోజుల తర్వాత దీపావళి పండుగ వచ్చింది. చాలా మంది పెద్దవాళ్ళు పండగ సందర్భంగా తమ తమ ఇళ్లకి కొడుకులని, కోడళ్ళని, మనవళ్ళని, మనవరాళ్ళని కలవడానికి వెళుతున్నారు. సుశీలమ్మ గారికి కూడా తన కొడుకుని, కోడల్ని కలవాలని చాలా కోరిక కలిగింది. ఆశ్రమం నుంచి 1 గంట సేపు సెలవు తీసుకుని కొడుకు దగ్గరకు వెళ్ళింది. ఆవిడ తన ఇంటికి చేరుకున్నప్పుడు ఆ ఇంటి దగ్గర చాలా మంది జనాలుండడం చూసింది. ఏం జరుగుతుందో అని చుట్టుపక్కల వారిని అడిగినప్పుడు కోడలి సీమంతం ఫంక్షన్ జరుగుతుందని, చాలా మంది అతిథులు వచ్చారని తెలిసింది. వంట వాళ్ళు, స్వీట్స్ చేసేవాళ్ళు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పనివాళ్లు ఇల్లంతా శుభ్రం చేసి అలంకరించే పనిలో ఉన్నారు. కోడలు తనని అక్కడ చూసి కోపగించుకోవచ్చని సుశీలమ్మ గారు అనుకొని పని మనిషిలాగా కొంగు కప్పుకొని తన ఇంట్లో ప్రవేశించింది. సుశీలమ్మ గారికి ఎంత దురదృష్టం వచ్చిందో. సొంతింట్లోనే మారు వేషంలో కొడుకు కోడలు గదిలోకి ప్రవేశించాల్సి వచ్చింది. సొంతింట్లో పని మనిషిలాగా ముసుగేసుకుని తిరగాల్సి వచ్చింది. చీపురు పట్టుకుని దుమ్ము దులపడం ప్రారంభించింది ఆవిడ. ఆమె తన విధిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఎంతో సంబరంగా కోడలికి సీమంతం జరిపించి పుట్టబోయే బిడ్డని ఈ లోకంలోకి ఆహ్వానించాల్సిన తను ఈ రోజు కొడుకు కోడలికి ఏమీ కాని దానిలాగా, ఒక పని మనిషిలాగా ఆ ఇంట్లోకి ప్రవేశించాల్సి వచ్చిందని ఆవిడ చాలా బాధపడింది. కొడుకుని, కోడల్ని రహస్యంగా చూడాలని వాళ్ళ గది దగ్గరకు వెళ్లిన సుశీలమ్మ గారికి కొడుకు, కోడలు పెద్ద పెద్దగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న మాటలు విని సుశీలమ్మ గారి కాళ్ళ కింద నేల జారిపోయింది. కొడుకు వినయ్ పెద్దగా నవ్వుతూ భార్య స్వప్నతో మనం ఎంత గొప్ప నాటకం ఆడాము అనగానే స్వప్న, అవునవును, మీరు చాలా అద్భుతమైన నాటకం ఆడారు. మీ అమ్మకి అస్సలు నిజం ఎప్పటికీ తెలియదు. తన కొడుకు తనని ఇంట్లోనే ఉంచుకోవాలనుకున్నాడని ఆవిడ భావించుండుంటుంది. నా కొడుకు నా కోడలు కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఆమె అనుకుంది అనగానే వినయ్, నేను ఆ వృద్ధురాలి కంటే నా భార్యనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను నా భార్యను హ్యాపీగా ఉండేలా చూసుకోవాలనుకున్నాను. అందుకే ఇంత పెద్ద నాటకం ఆడాను. మా అమ్మ తనంతట తానే ఆశ్రమానికి వెళ్ళిపోయేలా చేశాను. చీర విషయంలో కూడా ఎంత పెద్ద డ్రామా క్రియేట్ చేశానో. నువ్వు ఫోన్ చేసినప్పుడు మంచిగా డ్రామా ఆడి తను బయటకు వెళ్ళిపోయేలా చేశాను అని చెప్పి నవ్వుతున్నాడు వినయ్. వెంటనే స్వప్న, మీ అమ్మ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీ అమ్మ పరిస్థితి ఎలా ఉంది అనగానే, ఆ విషయాలన్నీ నువ్వు మర్చిపో స్వప్న. ఈ రోజు మనం ఆవిడని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? మన సంతోషకరమైన రోజుని ఆవిడ ఆలోచనలతో నువ్వెందుకు వృధా చేస్తున్నావు? నీ సీమంతం ఫంక్షన్ని ధూమ్ధామ్గా నేను చేయబోతున్నాను. మన ఇంట్లో ఆ పెద్ద గది ఖాళీగా ఉంది కదా, ఆ గదిలోనే ఫంక్షన్ చేద్దాము.
ఆ వృద్ధురాలి ఫోటోను కూడా ఎవ్వరూ చూడకుండా తీసేస్తాను. ఫోటో చూస్తే ఎవరైనా మీ అమ్మ ఎక్కడా అని అడుగుతారు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? మా అమ్మ దురదృష్టం గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఆవిడ ముఖాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం లేదు అంటూ వినయ్ సుశీలమ్మ గారి ఫోటోను విసిరేసి తన తల్లి అల్మారా తెరిచి అందులో ఉన్న బెనారసి పట్టు చీరను బయటకు తీసి, స్వీట్ హార్ట్, నేను ఈ చీరని నీకోసమే తీసుకొచ్చాను, ఇది నీకు చాలా బాగుంటుంది అని చెప్పగానే స్వప్న ఆనందానికి అవధులు లేవు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. బయటే నిలబడి ఈ మాటలన్నీ వింటున్న సుశీలమ్మ గారు కొడుకు కోడలి నీచమైన ప్రవర్తనకి ఆశ్చర్యపోయారు. ఆ మాటలు వింటూ ఉంటే సుశీలమ్మ గారికి గుండె పగిలినంత పని అయింది. ఈ కొడుకు కోసమే నేను నా జీవితాన్ని త్యాగం చేశానా? ఈ కొడుకు సంతోషం కోసమే నేను నా సొంత ఇంటిని విడిచిపెట్టి ఆశ్రమానికి వెళ్ళిపోయానా? ఈ కొడుకు కోసమే నేను ఇన్ని కన్నీళ్లు పెట్టుకున్నానా? నా కొడుకుని జ్ఞాపకం చేసుకుంటూ నా జీవితాన్ని గడుపుతూ ఆశ్రమంలోనే ఉంటున్నాను. కానీ ఇక్కడ కొడుకు కోడలు నన్ను వదిలించుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు నా కోసమే ఆలోచిస్తున్నాడని, నన్ను చాలా ప్రేమిస్తున్నాడని నేను అనుకున్నాను. కానీ అతను తన భార్యతో చాలా సంతోషంగా జీవిస్తున్నాడు. నేను మాత్రం ఆశ్రమంలో ఏడ్చుకుంటూ నా జీవితాన్ని గడిపేస్తున్నాను. అలాంటి కొడుకు కోసం నేను కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. నా కొడుకు గురించి ఇప్పటికైనా నిజం తెలియడం నాకు మంచిదే అయ్యింది. ఆ దేవుడు నాకు మంచే చేశాడు. నా కొడుకు నిజస్వరూపాన్ని నాకు చూపించాడు అనుకుంటూ ఉండగానే స్వప్న సుశీలమ్మ గారి దగ్గరకు వచ్చి, ఇదిగో పెద్దావిడ, విను, ఈ ఫోటోని ఇక్కడి నుంచి తీసేసేయి అని చెప్పింది. ఆ ఫోటోని డస్ట్బిన్లో వేసేసి ఆ తర్వాత ఆ గదంతా శుభ్రం చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది స్వప్న. సుశీలమ్మ గారు ముసుగు వేసుకుని ఉండడం వల్ల స్వప్న ఆవిడ్ని చూడలేకపోయింది. సుశీలమ్మ గారు ఆ ఫోటోను డస్ట్బిన్ దగ్గర వేసేసి తన కొడుకు కోడల్ని తన హృదయాల నుంచి కూడా శాశ్వతంగా తరిమి కొట్టేసింది. జీతం డబ్బులు తీసుకున్న తర్వాత సుశీలమ్మ గారు ఆ ఇంటిని విడిచిపెట్టి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ రోజు సుశీలమ్మ గారు చాలా సంతోషంగా కిలకిల్లాడుతూ ఉండడం చూసి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆవిడ మారుతున్న ప్రవర్తన చాలా బాగుంది. ఆవిడ అందరితో చాలా సంతోషంగా గడపడం మొదలుపెట్టారు. అందరి కష్ట సుఖాలు పంచుకుంటూ, ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే చేస్తూ, తన కొడుకుని కోడల్ని పూర్తిగా మర్చిపోయి తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. మరోవైపు స్వప్న ఇంకా వినయ్లు తమ భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్నారు. తమకు పిల్లలు పుట్టబోతున్నారన్న ఆనందంలో చాలా మంచి పార్టీ అందరికీ ఇచ్చారు. వాళ్ళు చాలా ఆనందంగా సరదాగా ఉన్నారు. సమయం వేగంగా గడిచిపోయింది. స్వాతి డెలివరీ టైం వచ్చింది. కానీ తామొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. స్వప్న గర్భాశయంలో ఒక గడ్డ ఏర్పడిందని, బిడ్డకి శ్వాస తీసుకోవడానికి వీలు కావడం లేదని, బిడ్డ ఎదుగుదల కడుపులో ఆగిపోయిందని డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. త్వరగా ఆపరేషన్ చేయకపోతే ఆ బిడ్డ తల్లి కడుపులోనే చచ్చిపోవచ్చు అని చెప్పారు. అప్పుడు ఆ తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడొచ్చు. ఇప్పుడైతే కనీసం తల్లి ప్రాణాలనైనా కాపాడొచ్చు అని డాక్టర్లు చెప్పారు. వినయ్ ఎలాగైనా స్వప్నని రక్షించాలని నిర్ణయం తీసుకున్నాడు. స్వప్నకి విపరీతంగా రక్తస్రావం జరగడంతో విదేశాల నుంచి డాక్టర్లు వచ్చి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. వినయ్ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వినయ్ చాలా రోజులు హాస్పిటల్లోనే గడిపాడు. ఆఫీస్ నుంచి చాలా కాలం లీవ్ తీసుకున్నాడు. దానివల్ల వినయ్ని ఆఫీస్ నుంచి తీసేశారు. తన ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. 40 రోజులకి స్వప్న కాస్త కోలుకుంది. కడుపులోనే బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డను తలుచుకుంటూ స్వప్న చాలా ఏడ్చింది. అప్పుడు స్వప్న వినయ్తో, వినయ్, మనం ఓటమిని ఒప్పుకుంటే ఈ ఇల్లు ఎలా నడుస్తుంది? నువ్వు నీ ఉద్యోగం పోగొట్టుకున్నావు. నేను ఇంకా చాలా బలహీనంగానే ఉన్నాను. ఇప్పుడు ఈ ఇంట్లో పనికి కూడా పని మనిషిని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో మనకి సహాయం చేయడానికి మనకంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడడం కోసం మన ఇంటిని కొన్ని రోజులు అద్దెకిచ్చేద్దాం. దానివల్ల నా మందుల ఖర్చులు, ఇంటి ఖర్చులు కూడా కవర్ అవుతాయి. మనం ఒక గదిలో ఉంటూ మిగతా ఇంటిని అద్దెకిచ్చేద్దాం అని మాట్లాడుతూ ఉండగానే డోర్ బెల్ మోగింది. వెంటనే ఎవరొచ్చారా అనుకుంటూ వెళ్లి తలుపు తీయగానే కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. వెంటనే ఈ నోటీస్ ఎవరు పంపించారు? మేమెందుకు ఈ ఇల్లు ఖాళీ చెయ్యాలి
అని వినయ్ లాయర్ని అడగగానే లాయరు వినయ్తో, మీ అమ్మగారే ఈ నోటీసుని మీకు పంపించారు, సుశీలమ్మ గారు ఈ నోటీసుని పంపించారు, సుశీలమ్మ గారు మీ అమ్మగారే కదా అనగానే వినయ్, మా అమ్మ ఈ లోకంలోనే లేదు, ఆవిడ నోటీస్ ఎలా పంపించగలుగుతారు అన్నాడు. వెంటనే సుశీలమ్మ గారు చప్పట్లు కొడుతూ ముందుకొచ్చి, బ్రతికున్న తల్లిని నువ్విలా చంపేస్తావని నేను అనుకోలేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, ఈ ఇల్లు నాది, ఈ ఇంటి మీద సర్వ హక్కులు అధికారాలు నాకే ఉన్నాయి అని చెబుతున్న సుశీలమ్మ గారిని చూసి వినయ్ ఇంకా స్వప్న కంగారు పడ్డారు. వెంటనే వినయ్, అమ్మా మేం మీ పిల్లలం, మమ్మల్ని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోమ్మంటున్నావు, మేమిప్పటికిప్పుడు ఈ ఇంటిని ఖాళీ ఎలా చేస్తాము, ఇప్పటికిప్పుడే ఈ ఇల్లు వదిలి ఎలా వెళ్ళిపోగలము అనగానే సుశీలమ్మ గారు, ఈ ఇంటి కాగితాలు నా దగ్గరే ఉన్నాయి, ఈ ఇంటి మీద నాకే హక్కుంది అన్నారు. వెంటనే వినయ్, అమ్మా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు, అసలు చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయావు, నీకోసం ఎక్కడెక్కడ వెతికామో నీకేం తెలుసు, నేను నిన్ను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నాను, నువ్వు ఇప్పుడు వచ్చేసావు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వినయ్ తన తల్లిని కౌగిలించుకుని తన చెంపపై ముద్దు పెట్టాడు. వెంటనే సుశీలమ్మ గారు కొడుకుని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టారు. ఇంకా నన్ను ఫోన్లు చేయాలని ట్రై చేయకండి, మీ ప్రయత్నాలు ఆపండి, నిజానిజాలన్నీ నాకు తెలుసు, నువ్వు నా కొడుకువి, నేను కన్నా నీకే అన్ని తెలివితేటలుంటే నాకెన్ని తెలివితేటలుండాలి, నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను, నువ్వు స్వయంగా ఈ కన్న తల్లికి వెన్నుపోటు పొడిచావన్న విషయం నాకు తెలిసిపోయింది, మీరిద్దరూ సీమంతం రోజున మాట్లాడుకుంటున్న మాటలన్నీ నేను విన్నాను, ఆ రోజు నేను మీ ఇంట్లోనే ఉన్నాను, నేను పని మనిషి రూపంలో ఇక్కడికొచ్చాను, నా కొడుకు నా కోడలు మాట్లాడుకుంటున్న మాటలన్నీ నేను వినేశాను, ఆ రోజు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు నా ఫోటో తీసి డస్ట్బిన్లో వేయమని మీరు చెప్పారు కదా, ఆ ఫోటోను డస్ట్బిన్లో వేసేసిన తర్వాత నా గది శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు నా అలమారాలో నుంచి ఇంటి కాగితాలని నేను తీసేసుకున్నాను, నా భర్త నా పేరు మీద రాసిచ్చిన ఈ ఇంటిని వృద్ధాశ్రమం పేరు మీద రాసిస్తున్నాను, ఏ కొడుకైనా తన తల్లిని ఇంటి నుంచి తరిమేసి తన తల్లిని ఆశ్రమం పాలు చేస్తే ఆ కన్న తల్లి తన ఇంటిని ఆశ్రమంగా చేయగలదని నేను నిరూపించి చూపించాను, కనీసం నీ కన్న తల్లిని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తే కనీసం నాకు నిలువ నీడైనా దొరికింది, ఇప్పుడు మీరిద్దరూ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు, మీరు చేసిన పాపాలకి మీకు నిలువ నీడ కూడా దొరకదు, కన్నతల్లిని ఇంత క్షోభ పెట్టిన ఏ కొడుకు బాగుపడడు అని కోపంగా అన్నారు సుశీలమ్మ గారు. సుశీలమ్మ గారు మాట్లాడుతున్న మాటలకి వినయ్ చెలించిపోయాడు. కొడుకు కోడలు ఇద్దరూ తలదించుకొని క్షమాపణలు అడుగుతూనే ఉన్నారు. కానీ సుశీలమ్మ గారు వాళ్ళిద్దరిని క్షమించలేదు. వాళ్ళిద్దరూ ఆ ఇంటిని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బిచ్చగాళ్లలాగా ఇంటికి తిరుగుతూ తమ జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఇదండి ఈ రోజు కథ.